2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో ప్రీవియస్ వీడియోలో మనం భగవద్గీత గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో వెరీ పవర్ఫుల్ అండి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్ గురించి. అంటే లేడీస్ డబ్బులు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుంది. చాలా మంది లేడీస్ కంప్లైంట్ ఏం చేస్తుంటారు అంటే, కౌన్సిలింగ్ వచ్చేసారి మా హస్బెండ్ నాకు ఏమి ఇవ్వరు, చూసుకోరు, సరే అసలు ఏం చేయరు, ఏదో అవసరంగా డబ్బులు ఇస్తారు. ఒకళ్ళు ఇచ్చిన ఎందుకంత ఏం చేసావు, మొన్నగా డబ్బులు ఇచ్చాను, ఏం చేసావు డబ్బులు, అప్పుడేని అడుగుతుంటూ ఉంటారు. అదేంటండి మరి ఇంట్లో ఖర్చు పెట్టాను, అది చేసింది ఇచ్చేసాను అంటాను. ఓకే సరే. సో నేను చెప్తానంటే, ఏ ఇంట్లో ఆడవాళ్ళు ధనవంతులు అవుతారో వాళ్ళ పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఆడవాళ్ళకి ఏంటంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తల్లిదండ్రులకు కొనాలనిపిస్తుంది, అక్కకో తమ్ముడికో కొనాలనిపిస్తుంది, ఇవన్నీ కొనాలనిపిస్తుంది, కానీ డబ్బులు. సో నేను వీడియో చేశాను, డబ్బు ఈజ్ ఈక్వల్ టు సంతోషం, గుర్తుపెట్టుకుంది. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది అంటే 7 రోజులు ఛాలెంజ్ అండి. 7 రోజులు, 7 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. మీరు సైంటిఫిక్గా స్పిరిచువల్గా తీసుకున్నా కూడా 7 చాలా పవర్ఫుల్ నెంబర్. మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి, తిరుపతిలో 7 కొండలు ఉంటాయి, పెళ్ళైన తర్వాత 7 అడుగులు నడుస్తారు, 7 ఋషులు 7 సముద్రాలు అంటారు. పెళ్లి చేయాలన్నా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి. అంటే 7 ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ నెంబర్. వారానికి 7 రోజులు ఉంటాయి, అది కూడా. అందువల్ల నేను 7 రోజులు ఛాలెంజ్ తీసుకొచ్చాను అనమాట. అంటే డబ్బుని 7తో కనెక్ట్ చేశాను, గుర్తుపెట్టుకోండి. సో నేను 7 రోజులు 7 శక్తుల్ని కేంద్రీకరించాలి ఒక లక్ష్యం మీద. సో మీరేం చేయాలంటే, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఒక లక్ష్యం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డబ్బు రావాలా, వారం రోజులు, మళ్ళీ చెప్తాను, కేవలం 7 రోజులు సీరియస్గా చేస్తే ఖచ్చితంగా డబ్బు వస్తుందండి. మీరు అనుకున్నది ఏం చేయాలి 7 రోజులు, కానీ ఒకే లక్ష్యం పెట్టుకోవాలి. అంటే మీకు ఏదో రావాల్సింది ఉంది, స్టక్డ్ మనీ ఉంది, లేదా ఒక టర్న్ ఓవర్ ఎంత చేయాలి, అలా ఆ గోల్ పెట్టుకుని మన బాడీలో ఉన్న 7 చక్రాస్ అలైన్ చేసుకుంటూ, సో నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయితే చాలా సూపర్ రిజల్ట్ వస్తుంది. ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ 7 days ఛాలెంజ్, ఐఎమ్ రెడీ ఫర్ 7 days ఛాలెంజ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఏం చేయాలంటే, మన బాడీలో ఉన్న, అంటే మన చక్రం తిరగాలి అంటే, కొంతమంది అంటారు అబ్బాయి ఏం చక్రం తిప్పావు అబ్బా అంటారు. మన చక్రం తిరగాలంటే మన బాడీలో చక్రం సరిగ్గా పనిచేయాలి. సో అందువల్ల నేను ఏం చేస్తానంటే, ఈ 7 రోజులు చేయడం ద్వారా ఏమవుతుందంటే, మన బాడీలో ఉన్న శక్తి యాక్టివేట్ అవుతుందండి. అప్పుడు వ్యక్తి ఈ 7 రోజులు కానీ మీరు చేస్తే మీరు వ్యక్తిగా కాదు, తర్వాత శక్తిగా మారుతారు. సో ఏం చేద్దాం, ఫస్ట్ ఆదివారం రోజు ఏం చేయాలంటే, సో ఒక్కొక్క ఎఫర్మేషన్ని 7 సార్లు పాటు రాయాల్సి ఉంటుందండి. ఆదివారం పూట సూర్యసిద్ధి అంటారు అనమాట. అంటే తెల్లవారులాగునే సూర్యోదయంలో దగ్గర ఉంటూ సూర్యోదయంలో నిల్చుని, చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సార్ నేను కష్టపడుతున్నా, నా శ్రమకు తగ్గ గుర్తింపు లేదు లేదా ఫలితం లేదు. చాలామందికి ఎలా ఉంటుందంటే, శ్రమకు తగ్గ గుర్తింపు లేదు లేదా శ్రమకు తగ్గ డబ్బు సంపాదించట్లేదని బాధపడుతుంటూ ఉంటారు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఆ బాధను బయటకు తీసేయాలంటే ఇది రాయాలండి. నా శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది, లేదా నా శ్రమ ఫలిస్తుంది, నా సంపాదన శక్తి పెరుగుతుంది. అంటే సూర్యుడి ముందు నుంచొని వాటర్ ఎందుకు పెట్టానంటే, ఇక్కడ వాటర్ ఏంటంటే, మన మార్నింగ్ ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని మార్నింగ్ ఎండలో నిల్చుంటే ఆ సన్లైట్ ఎనర్జీ ఆ వాటర్లో పడుతుందండి. వాటర్ హ్యాస్ ఎ వెరీ పవర్ టు క్యాచ్ అవర్ ఎమోషన్స్, ఎనర్జీస్. సో మనం ఆ కొంతసేపు అక్కడ పట్టుకుని, సో మీరు సూర్య భగవాన్ని అడగండి. జనరల్గా మనకి తెల్లవారులాగానే ఫస్ట్ మనకి భూమికి ఎనర్జీ ఇచ్చేది సూర్యుడు. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ వాటర్ అక్కడ పెట్టి ఆ సూర్యుడిని అడగాలి, సూర్యభగవాన్, సో ఈ వాటర్లోకి ఎనర్జీ పంపించాలి, ఆ వాటర్ తీసుకోండి. అందుకే అక్కడ మన శక్తి పెరగాలి అంటే మనం ఏదైనా తీసుకోవాలి. చాలా మంది చూడండి, మనకి ఏదైనా నీరసం ఉన్నప్పుడు గ్లూకోజ్ తీసుకోమంటారు. అలాగా వాటర్, మన బాడీలో 70% వాటర్ ఉంటుంది. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన శక్తి పెరుగుతుంది. కానీ వాటర్ తీసుకున్న తర్వాత నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను మ్యాజిక్ మనీ వాటర్ అని చెప్తాను, గుర్తుపెట్టుకుని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మ్యాజిక్ మనీ వాటర్, అది నేను చెప్తానండి. ఈ అఫర్మేషన్ని సండే పూట 7 సార్లు రాయాలండి. ఓకే, ఏమని, నా శ్రమ ఫలిస్తుంది, లేదా నా శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది, నా సంపాదన శక్తి పెరుగుతుంది. పెరిగిపోయింది అన్నా కూడా సబ్ కాన్షియస్ మైండ్ నమ్మదు, పెరుగుతుంది అన్నా కూడా పెద్దగా నమ్మదు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తున్నాం, పెరుగుతుంది, అప్పుడు మైండ్ నమ్ముతుంది. సో ఇది సండే పూట చేయాలండి. అండ్ సోమవారం ఏం చేయాలంటే, మైండ్ శుద్ధి చేసుకోవాలి. మైండ్ ఇక్కడ ఏం చేసామంటే, ఓవర్ థింకింగ్, భయము, ప్రతి మనిషికి ఏదో ఒక ఓవర్ థింకింగ్ ఉంటుంది. వాళ్ళ పిల్లల గురించి ఉంటుంది, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల గురించో, ఏదో ఒక దాని గురించో, కెరీర్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, భయం ఉంటుంది, ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది నాకే జరుగుతుందేమో నెక్స్ట్ అని ఒక రకమైన ఖచ్చితంగా భయం ఉంటుందండి ఎవరికైనా. సో అది ఆ రకమైన గిల్టీనెస్ కూడా తగ్గించుకోవడానికి రాత్రి నిద్రపోయే ముందు నెగిటివ్ థాట్స్ని వదిలేయాలి. ప్రతిరోజు ఏదో ఒక నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీని సోమవారం పూట వదిలేయాలి. ఏం చేయాలి, వదిలేయాలంటే ఏం చేయాలి, ఈ అఫర్మేషన్ రాయాలి. ఐఆమ్ రెడీ ఫర్ అబండెన్స్, ఐఎమ్ రెడీ ఫర్ అబండెన్స్ అని 7 సార్లు రాయాలి. ఎందుకు రెడీ అంటున్నాం, ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉంది. ఒక పర్సన్ అండి కాఫీ షాప్కి వెళ్ళి కూర్చున్నాడు. మీ అందరూ జాగ్రత్త ఉంది, మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాఫీ షాప్లో కూర్చుని ఆ వెయిటర్ వచ్చాడు. సార్ ఏం కావాలి సార్, నాకు కాఫీ వద్దయ్యా అన్నాడు. అతను వెయిటర్ ఏం చేసాడంటే, ఓకే సార్, ఏం కావాలి సార్ మరి అన్నాడు. నాకు కాఫీ వద్దమ్మా అన్నాడు.
ఈ వెయిటర్ కొంచెం ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇదేంటి అతను ఎలా చెప్తాడు, రెండోసారి కూడా చెప్తాడు, సార్ నాకు అర్థమైంది సార్ మీకు కాఫీ వద్దని, మీకు ఏం కావాలి సార్ అంటే, బాబు నేను చెప్తున్నాను కదా నాకు అసలు కాఫీ వద్దు, నాకు అసలు మంచి కాఫీ వద్దు అంటే ఆ వెయిటర్ కోపం, చిరాకు, అసహనం, అసలు ఫ్రస్ట్రేషన్ వచ్చిందండి. అసలు అంటే పడేసి, అదే సార్ మీకు ఏం కావాలో చెప్పండి సార్ అంటే, బాబు నాయన నీకు చెప్తే అర్థం కదా నాకు కాఫీ వద్దమ్మా అంటే ఎలా ఉంటుందండి ఆ వెయిటర్ అసలు అంటే ఒక కన్ఫ్యూజ్ అయిపోతాడు. అలాగా మీరు కూడా జాగ్రత్త, మీరు కూడా చేస్తున్న తప్పు ఏంటంటే ఆ వెయిటర్ ఆ కాఫీ షాప్లో ఆ పర్సన్ వెళ్ళి నాకు కాఫీ వద్దు అని చెప్తున్నాడు. మీరు కూడా దేవుడికి యూనివర్స్కి ఏం చెప్తున్నారంటే నాకు కష్టాలు వద్దు, ప్రాబ్లమ్స్ వద్దు, సమస్యలు వద్దు అంటే మీకు ఆ పర్సన్ ఏది కావాలో చెప్పకుండా ఏది వద్దో చెప్తున్నాడు కాఫీ షాప్లో. మనం కూడా యూనివర్స్కి భగవంతుడికి ఏం చెప్తున్నాం అంటే ఏది కావాలో చెప్పకుండా నాకు కష్టాలు వద్దు, ప్రాబ్లమ్స్ వద్దు, బిజినెస్లో లాసులు వద్దు, ఇలా ఇది అవ్వకూడదు అది అవ్వకూడదని మనం యూనివర్స్కి నెగిటివ్ మెసేజ్ పంపిస్తున్నాం. అక్కడ కాఫీ షాప్లో ఎలా అయితే ఆ బాయ్ కన్ఫ్యూజ్ అయ్యాడో యూనివర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుందండి. ఓకే, అందువల్ల ఏం చేయాలంటే ఐఎమ్ రెడీ ఫర్ అబండెన్స్ అని రాయాలి. సో ఇంకోటి ఏంటంటే మంగళవారం పూట మనం ఏం చేయాలంటే కర్మస్ హీల్ చేసుకోవాలి. మంగళవారం పూట. సో కర్మస్ ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాతను. సౌండ్ ఏదైతే ఉందండి, సౌండ్ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బ్రేక్ చేస్తుంది అనమాట. కర్మ అంటే ఏంటి, జనరల్గా నెగిటివ్ ఎనర్జీ. సో ఇప్పుడు నేను మీకు లైవ్లో చూపిస్తాను. 11 days క్లాసెస్కి వస్తే నేను మీ కర్మ హీలింగ్ ఎలా చేస్తానో కూడా చెప్తాను. ఇప్పుడు లైవ్లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి. సో ఇది మీరు కూర్చోండి సార్, నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సార్ మీకు బాగా స్ట్రెస్ అవుతున్న ఒక థాట్ గుర్తించుకోండి. సో అందరూ జాగ్రత్త చూడండి. ఇది నేను మీరు 11 days క్లాస్కి వచ్చిన తర్వాత నేను చేస్తాను. సో ఇప్పుడు నేను లైవ్లో చేస్తున్నాను. ఇప్పుడు నాకు సార్ ఫేస్ బాగా చూడండి. సార్ నాకు సార్ ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఆలోచన బాగా పదే స్ట్రెస్కి గురి చేస్తున్న ఒక ఆలోచన కళ్ళు మూసుకుని ఊహించుకోండి. అది 0 to 10 రేటింగ్లో, 0 నుంచి 10 రేటింగ్లో ఆ సమస్య ఎంతవరకు ఉంది సార్ అంటే 8, 9, 10? 9. ఓకే. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఇది 7 చక్రస్ మ్యూజిక్ ప్లే చేస్తానండి. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. నేను వేరే కంట్రీ నుంచి తెప్పించుకున్నాను, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఇప్పుడు నేను ప్లే చేస్తాను సార్. కరెక్ట్గా నేను 3 నిమిషాలు ప్లే చేస్తాను. ఆ తర్వాత ఆ సమస్య 9 నుంచి ఎక్కడికి వచ్చిందో మీరు నాకు చెప్పండి సార్. జస్ట్ మీకు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కేవలం దీని మీద ఫోకస్ చేయండి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ సార్. ఇప్పుడు మీ మైండ్ ఎలా ఉంది సార్? బాగుందండి. అంటే కేరళలో మనం ఒక్కొక్క పచ్చని ప్రదేశంలో ప్రశాంతంగా, అంటే అక్కడ ఒక్కొక్క లాంటి అడవిలో మనం కూర్చొని ధ్యానం చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అలా ఉంది. రెండోది టెంపుల్లోకి వెళ్ళినప్పుడు మనం ప్రశాంతంగా గంట కొట్టేసిన తర్వాత కూర్చుండిపోతాం ప్రశాంతంగా. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వచ్చింది. సూపర్ అండి. ఇందాక మీరు 9 అన్నారు కదా సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మీ అంటే ఆ స్ట్రెస్ స్కోరింగ్ ఎంత ఉంది సార్? ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంది. సూపర్. చూసారు కదా ఇందాక 9, ఇప్పుడు ఆ థాట్ కూడా రావట్లేదు, అంత పవర్ఫుల్ అండి. సో నేను ఎక్కడో ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేసుకున్నందుకే ఉంది. అదే లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఎస్, ఇది కౌన్సిలింగ్కి వచ్చినా క్లాసెస్కి వచ్చినా కూడా నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మొన్న కూడా మనం చేసాం పర్టికులర్ ఫ్రీక్వెన్సీ గుర్తుపెట్టుకోండి. డబ్బుని అట్రాక్ట్ చేయాలన్నా, స్ట్రెస్ నుంచి బయటికి రావాలన్నా, మీ మైండ్ చాలా ఓవర్ థింకింగ్ నుంచి బయటికి రావాలన్నా, కర్మ హీల్ చేసుకోవాలన్నా కూడా సో ఇది బాగా పనిచేస్తుంది. 7 చక్రస్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇది నేను క్లాస్కి వచ్చిన తర్వాత మీకు లైవ్లో ఈ మ్యూజిక్స్ అన్ని ప్లే చేసి స్ట్రెస్ని పూర్తిగా బయటికి ఈజీగా, అంటే భయాన్ని తీసి జయాన్ని యాడ్ చేస్తానండి. సో ఈ విధంగా మంగళవారం మీరు పేపర్ మీద మీరు కర్మాస్ మీరు ఏమేమి పాపాలు చేశారో అన్ని రాసి కాల్ చేయండి.
సో అండ్ ఇంకొకటి ఏంటంటే బుధవారం పూట ఏంటంటే మనీ చాలా మంది వేస్ట్ చేస్తుంటారు. చాలా మంది రకరకాలుగా అంటే చేయి దొరుకుతుంటారు, అక్కడ ఇక్కడ ఏదో రకంగా వేస్ట్ చేస్తుంటారు, అడిగిన వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తుంటారు, అది చేస్తుంటుంటారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బుధవారం పూట ఏం రాయాలంటే నేను మనీని రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే రెస్పెక్ట్ చేసిన వాళ్ళు వేస్ట్ చేయరు డబ్బుని. సో గ్రోత్ కోసం యాక్షన్ తీసుకుంటాను. సో అంటే ఇప్పటిదాకా గోయింగ్ లైఫ్ ఈ అఫర్మేషన్ రాయడం వల్ల గ్రోయింగ్ లైఫ్ అవుతుంది. నేను అడుగుతానండి, మీకు గోయింగ్ లైఫ్ కావాలా, గ్రోయింగ్ లైఫ్ కావాలా? గోయింగ్ లైఫ్ అయితే టైప్ చేయండి గోయింగ్ లైఫ్ అని, గ్రోయింగ్ లైఫ్ అయితే గ్రోయింగ్ లైఫ్ అని టైప్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. సో దీన్ని 7 సార్లు రాయాలి. అండ్ గురువారం అనేది మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, గురువారం ఏం చేయాలంటే మనీ స్టేబుల్గా ఉండాలండి. ఇంతకుముందు ఎప్పటివరకు ఏం చేసాం, మనీ రావడానికి చేసాం, వచ్చిన మనీని స్టేబుల్గా నిలబడాలంటే సో మీరు ఏం చేయాలంటే లక్షవారం పూట సాయంత్రం ఒక ల్యాంప్ వెలిగించి, అది మీ యొక్క మనీ లాకర్ దగ్గర కానీ వ్యాలెట్ దగ్గర కానీ క్యాండిల్ వెలిగించి ఈ అఫర్మేషన్ని 7 సార్లు పాటు రాయాలి. ఏమని? నా సంపద స్టడీగా లేదా స్పీడ్గా నా దగ్గర నిలబడుతుంది. అది చాలా వచ్చిన డబ్బు అంటే అందుకంటారు చాలా మంది సంపాదించడం గొప్ప కాదు, నిలబెట్టుకోవడం గొప్ప అంటారు. సో దీన్ని 7 సార్లు రండి. అంటే శుక్రవారం పూట ఏం చేయాలి? శుక్రవారం జనరల్గా అందరూ అన్ని మతాల్లో కూడా శుక్రవారం చాలా పవర్ఫుల్, డబ్బు అంటే వచ్చే రోజు అనమాట, చాలా పవిత్రమైన రోజు. సో ఈరోజు ఏం చేయాలంటే వ్యాలెట్ని క్లీన్ చేసుకోమని చెప్తాను. అండ్ క్లట్టర్ని తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలని చాలా డౌట్స్ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకుని డౌట్తో మీరు పని చేయదు. నా క్లాసెస్కి వచ్చిన ఇంకా డీటెయిల్గా చెప్తాను, ప్రతి పాయింట్ డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే శుక్రవారం పూట రాయాల్సిన అఫర్మేషన్ 7 సార్లు నా వెల్త్ ఫ్లో ఓపెన్ అవుతుంది, నా లైఫ్లో వెల్త్ ఫ్లో ఓపెన్ అవుతుంది అని చెప్పాలండి. 7 సార్లు రాసుకోవాలి, గుర్తుపెట్టుకుని. అండ్ శనివారం లాస్ట్ డే 7వ రోజు ఏం చేయాలంటే పాస్ట్ బ్లాక్స్, ఇప్పటిదాకా ఈ 6 రోజుల్లో బ్లాక్స్ క్లియర్ అయిపోయి మనీ బ్లాక్స్ క్లియర్ అయిపోతే, అంటే మైండ్ బ్లాక్స్ పోతే మనీ బ్లాక్స్ పోతాయండి. శనివారం పూట ధ్యానం చేయమని చెప్తాను, దానం చేయమని చెప్తాను. అండ్ ఇది మీ శనివారం గుర్తుపెట్టుకుని కొత్త డే స్టార్ట్ అవబోతుంది. సో ఫైనల్గా మీరు 7వ శనివారం పూట రాయాల్సిన అఫర్మేషన్ నా పాస్ట్ బ్లాక్స్ మొత్తం క్లియర్ అయిపోయాయి అని చెప్పేసి మళ్ళీ సండేకి ఫుల్గా ఎనర్జెటిక్గా తయారైపోవచ్చు. వెర్షన్ 2.0. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని 27th క్లాస్లో ఉండబోతున్నాయి. ఎస్, ఈ నెల 27 నుంచి 60 క్లాసెస్లో జూమ్లో చాలా మంది అడుగుతున్నారు ఎక్కడెక్కడని. జూమ్లో 11 days క్లాసెస్ అండి, మళ్ళీ చెప్తాను. ఆన్లైన్లో ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 7 మిలియనియర్ మనీ అట్రాక్షన్ వర్క్షాప్. ఇది చాలా పవర్ఫుల్, ఎక్స్క్లూజివ్లీ లేడీస్కి అయితే 3 days మాస్టర్ క్లాస్ ఉందండి. ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.